హాయ్ హలో వెల్కమ్ టు UHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఫ్రీ షోలో రిమోట్ ఆప్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఫ్రీ షోని రిమోట్గా మనం ఆపరేట్ చేయొచ్చు యూజింగ్ మన మొబైల్ ఫోన్స్ కానీ ఐప్యాడ్ కానీ ఎలా మనం దాన్ని ఈ యొక్క ఫ్రీ షో యాప్ని మనం కంట్రోల్ చేయొచ్చు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఫ్రీ షో యాప్ని మనం ఎన్ని విధాలుగా మనం కంట్రోల్ చేయొచ్చు అంటే, ముందుగా ఎవరైనా మన ల్యాప్టాప్ ముందు కానీ లేకపోతే మన సిస్టమ్ ముందు కంప్యూటర్ ముందు కూర్చున్న వాళ్ళు మామూలుగా యూఐని యూజ్ చేసి వాళ్ళు కంట్రోల్ చేస్తారు. కంప్యూటర్ ఎదురుకుండా కూర్చోలేనప్పుడు లేకపోతే మన స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ ఫ్రీ షో యాప్ని మనం ఆపరేట్ చేయాలి లేదా దీన్ని కంట్రోల్ చేయాలి అన్నప్పుడు ఈ ల్యాప్టాప్ని కానీ లేకపోతే మన డెస్క్టాప్ని కానీ మనం స్టేజ్ మీద పెట్టి మనం యూజ్ చేయలేని సిట్యువేషన్స్లో మన యొక్క మొబైల్ ఫోన్స్ కానీ మన ఐప్యాడ్స్ కానీ ఎనీ ట్యాబ్లెట్స్ కానీ టచబుల్ ఉన్న డివైజెస్తో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్రీ షో యాప్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఏదర్ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ లేదంటే iOS ఫోన్ కానీ లేకపోతే iOS ఐప్యాడే కానీ ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్తో మనం ఈ యొక్క ఫ్రీ షో యాప్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అది మనం ఏ రీతిగా మనం కంట్రోల్ చేయాలి, ఏ రీతిగా మనం సెటప్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం సెటప్ చేసుకునే ముందు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్స్ అనే ట్యాబ్లోకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ కనెక్షన్స్ అనే ఆప్షన్ మనకు కనబడుతుంది. దీన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ కనెక్షన్స్ అన్నది మనకి కనబడుతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఈ కనెక్షన్ అన్నది మనకి వర్క్ కావాలి అంటే, ఈ రిమోట్ అన్నది మనకి ఈ ఫెసిలిటీ మనకి వర్క్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒకే నెట్వర్క్లో మనం ఉండాలి. ఒకే నెట్వర్క్లో మనం ఉండడము అంటే ఎంటైర్ ఈ కంప్యూటర్ కానీ లేకపోతే మన ఆపరేట్ చేసే మన మొబైల్ ఫోన్, అదే ఆండ్రాయిడ్ ఫోన్ కానీ iOS ఫోన్ కానీ లేకపోతే iOS ఐప్యాడే కానీ ఐఫోన్స్ కానీ ఐప్యాడ్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఏదైనా సరే ఒకటే నెట్వర్క్లో ఉండాలి. ఒకటే నెట్వర్క్ అంటే ఒకటే రౌటర్కి మనం కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఆ రౌటర్కి సేమ్ సబ్నెట్లో మనం ఉండాలి. అదే కనుక డిఫరెంట్ సబ్నెట్లో కనుక మనం ఉన్నట్లయితే మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం అన్నది చాలా కష్టమవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే రౌటింగ్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. నెట్వర్కింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి అది నేను చెప్తున్న కాన్సెప్ట్ అర్థమవుతుంది. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే అందరికీ అండర్స్టాండబుల్ అయ్యే లాంగ్వేజ్లో నేను ఏం రీతిగా చెప్తున్నానంటే, సేమ్ ఒకే రౌటర్లో మనం కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైతే మనం ఈ ఫ్రీ షో యాప్ మనం యూజ్ చేస్తున్నామో అదే రౌటర్ నుంచి వచ్చే దానికే మనం ఈ ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వాలి. అదే రౌటర్కి మనం ఈ మొబైల్ ఫోన్స్ కానీ ఐప్యాడ్స్ కానీ ఐఫోన్స్ కానీ కనెక్ట్ అయి ఉంటేనే మనం ఈ రిమోట్ అన్నది మనం యూజ్ చేయగలుగుతాం అన్నమాట. లేదంటే మనం యూజ్ చేయడం అన్నది కష్టమవుతుంది. అది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్గా మనం చూసినట్లయితే ఇక్కడ మీరు డిఫరెంట్ ఐకాన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్గా ఇక్కడ చూసినట్లయితే రిమోట్ షో అంటే ఏంటి అంటే, మనం దీన్ని యూజ్ చేసి మనం షోని మొత్తం రిమోట్గా ఆపరేట్ చేయొచ్చు. దాన్ని మనం ఎనేబుల్ చేయడానికి డిజేబుల్ చేయడానికి ఈ ఆప్షన్ ఉన్నది. దాని యొక్క పోర్ట్ వచ్చి 5510 పోర్ట్ అన్నమాట. తర్వాత స్టేజ్ షో, మనం ప్రీవియస్ వీడియోలో మనం స్టేజ్ వ్యూ గురించి మనం తెలుసుకున్నాం కదా. దాన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఈ పోర్ట్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. 5511 అన్న పోర్ట్. తర్వాత కంట్రోల్ షో, ఇది మనం దీని ద్వారా కూడా మనం కంట్రోల్ చేయాలి అంటే 5512 పోర్ట్ అనమాట. ఇది అవుట్పుట్ షో అంటే ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే మనం అవుట్పుట్ స్క్రీన్ మనం చూస్తున్నామో ఇదే స్క్రీన్ ఇక్కడ కనబడుతుంది అనమాట. అందుకే మీరు ఈ యొక్క సింబల్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవి రెండు మన ఫోన్స్తో కనెక్ట్ చేసేవన్నమాట. మన ఫోన్స్ ద్వారా ఆపరేట్ చేసేవి. ఇవి రెండు ఆపరేట్ చేసేవి కావు. ఇవి రెండు మనం అవుట్పుట్ స్క్రీన్స్ మనం చూసేవన్నమాట. అందుకే దీని యొక్క డిఫరెంట్ పోర్ట్ 5513 పోర్ట్ అనమాట. బిట్ ఫోకస్ కంపానియన్ అన్నది ఇది రెస్ట్ API మీద వెబ్ సాకెట్స్ మీద ఇది వర్క్ అవుతుంది. ఇది లేటర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం.
ప్రస్తుతానికి దీన్ని డిజేబుల్లో ఉంచుతున్నాం అనమాట. ఇవన్నీ అన్నిటికి కూడా ఎనేబుల్, డిజేబుల్ మీరు చేసుకోవచ్చు. మీకు ఈ రిమోట్ షో అవసరం ఉన్నది అంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. స్టేజ్ షో అవసరం లేదు అంటే మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. కంట్రోల్ షో అవసరం ఉన్నది అంటే మీరు ఎనేబుల్ చేసుకోండి, లేదు అంటే డిజేబుల్ కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత అవుట్పుట్ షో ఎనేబుల్ చేయాలి అంటే మీరు ఎనేబుల్ చేసుకోండి, లేదు అంటే డిజేబుల్ చేసుకోండి. తర్వాత ఇందులో మనం చూసినట్టయితే మ్యాక్స్ కనెక్షన్స్ అంటే ఎన్ని కనెక్షన్స్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, దీనికి ఎన్ని కావాలి. మీరు ఏమైనా రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే మీరు రిస్ట్రిక్షన్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ నాకు 2 కనెక్షన్స్ కావాలి అంటే 2, లేదు నాకు 15 కనెక్షన్స్ కావాలంటే 15, లేదు నాకు 100 కనెక్షన్స్ కావాలి అంటే 100. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని కనెక్షన్స్ని మీరు ఇక్కడ అలౌ చేస్తే అన్ని ఫోన్స్ అన్నవి మీకు ఈ యాప్ కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే 10 డివైజెస్ వరకు దీంట్లో మనం కనెక్ట్ చేయొచ్చు. నేను 10 డివైజెస్ అని సెట్ చేసి ఉంచాను బై డిఫాల్ట్గా. లేదు నాకు 15 డివైజెస్ కావాలి, లేదు నాకు 50 డివైస్ కావాలి అంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ డివైజెస్ మీకు ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ డివైస్ ఈ ఫ్రీ షో యాప్ని మీరు కంట్రోల్ చేయాలి అనుకుంటే ఆ రీతిగా మీరు మ్యాక్స్ ఆఫ్ కనెక్షన్స్ ఇవ్వాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇప్పుడు లార్జ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు, అంటే మ్యూజిషియన్స్ కానీ, క్వైర్ టీమ్ కానీ, సింగర్స్ కానీ, వర్షిప్ లీడర్ కానీ, వీళ్ళందరికీ ఫోన్స్ ఉంటాయి. వీళ్ళందరూ చూడాలి, వీళ్ళందరూ కూడా యాక్సెస్ చేయాలి అన్నప్పుడు మీరు వాళ్ళు ఎంతమంది అయితే క్వైర్ ఉంటారో, ఎంతమంది అయితే మ్యూజిషియన్స్ ఉన్నారో, ఎంతమంది అయితే వర్షిప్ లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఫోన్స్ యాక్సెస్ కావాలంటే మీరు అన్ని నెంబర్ ఆఫ్ ఇక్కడ మ్యాక్సిమం కనెక్షన్స్ అన్నది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నేను ప్రస్తుతం 10 అని ఇస్తున్నా. తర్వాత రిమోట్ షో పాస్వర్డ్ వన్స్ మీరు ఇచ్చిన తర్వాత, మీరు ఎన్ని కనెక్షన్స్ కావాలో అన్ని ఇచ్చిన తర్వాత ఇవన్నీ మీరు యాక్సెస్ చేయడానికి మీకు పాస్వర్డ్ అన్నది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దేనికి? ఈ రిమోట్ షో. మీరు మీ పాస్వర్డ్ ర్యాండమ్ నెంబర్ పాస్వర్డ్ పెట్టుకోండి. నేను ఏదో ర్యాండమ్ నెంబర్ పాస్వర్డ్ పెట్టాను, నేను 1 2 3 4 ఇది నేను పాస్వర్డ్ పెట్టాను అనమాట. ఎవరైతే దీనికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళందరూ ఈ పాస్వర్డ్తో వాళ్ళు లాగిన్ అయితే మాత్రమే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు ఈ పాస్వర్డ్ తెలిసిన వారికి. ఈ స్టేజ్ షోకి, అవుట్పుట్ షోకి పాస్వర్డ్ ఉండదన్నమాట. డైరెక్ట్గానే వాళ్ళు యాక్సెస్ చేసేయచ్చు. అంటే అది ఓన్లీ లైక్ అన్ అవుట్పుట్ స్క్రీన్ లాగా అనమాట. ఏమైనా చేంజెస్ చేయాలి అవి ఇవి అనుకుంటే వాళ్ళకి రిమోట్ షో కానీ వాళ్ళు కంట్రోల్ చేయాలి అన్నప్పుడు మాత్రమే ఈ పాస్వర్డ్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ ఈ పోర్ట్స్ ఉన్నాయి కదా, మీరు కావాలి అనుకుంటే మీకు నెట్వర్కింగ్ బాగా ఐడియా ఉన్నట్లయితే మీరు ఈ పోర్ట్స్ కూడా మీకు నచ్చిన పోర్ట్స్ నెంబర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు నెట్వర్కింగ్ బాగా తెలిస్తే మీరు హయ్యర్ పోర్ట్ నెంబర్ ఎప్పుడైనా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. లోవర్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ మీరు ఇవ్వకూడదు. ఆ నెట్వర్కింగ్ మీకు దాని గురించి బాగా మీకు ఐడియా ఉండాలన్నమాట. ఈ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేంజెస్ మీరు చేసుకోండి. లేదన్నట్లయితే బై డిఫాల్ట్గానే దాన్ని అట్లానే ఆ పోర్ట్ నెంబర్స్ని అట్లా ఉంచండి. మీకు నెట్వర్కింగ్ బాగా ఐడియా ఉన్నది, నేను చేయగలుగుతాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్నప్పుడు మీరు ఆ పోర్ట్ నెంబర్స్ని మీరు చేంజ్ చేసుకోండి. లేనట్లయితే దాన్ని బై డిఫాల్ట్గా అట్లానే ఉంచేసేయండి. ఇప్పుడు మనం ఎట్లా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, లేదా దీన్ని ఎట్లా మనం ఆపరేట్ చేయొచ్చు అన్నది ఈరోజు ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఈ బ్రౌజర్లో ఇది నా లోకల్ అడ్రస్ అనమాట. నేను ఈ నెట్వర్క్లో నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను. అదే చెప్తాను కదా, మనం సేమ్ నెట్వర్క్లో కనెక్ట్ అయితేనే మనం దీన్ని ఆపరేట్ చేయగలుగుతాం, లేదంటే ఆపరేట్ చేయలేం. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ 5510 అంటే ఏంటి? రిమోట్ షో కదా. ఇప్పుడు 5510 చూసారా, ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. నేను అక్కడ పాస్వర్డ్ ఏమి ఇచ్చాను? 1 2 3 4 అని ఇచ్చాను. చూసారా, ఎప్పుడైతే నేను ఆ పాస్వర్డ్ ఇచ్చానో 1 2 3 4 అనేది మీకు ఈ రీతిగా విజువలైజేషన్ అన్నది కనపడుతుంది అనమాట. డైరెక్ట్ వెబ్ అప్లికేషన్ మన బ్రౌజర్లో మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. దీనికి ఏమి సపరేట్గా మన యాప్స్ అనేది ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి డైరెక్ట్గానే వెబ్ బ్రౌజర్లో ఏదైతే మన సఫారీ కానీ, లేకపోతే క్రోమ్ కానీ, బ్రేవ్ కానీ, ఇలా ఏదైతే వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయో
పాపులర్ వెబ్ బ్రౌజర్స్లో మనం ఏ వెబ్ బ్రౌజర్లోనైనా మనం ఈ రీతిగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది రిమోట్ షో. ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇవన్నీ కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్ ఫ్రీ షోలో మీరు ఎట్లా చూస్తారో ఇక్కడ కూడా మీరు అట్లానే చూస్తారన్నమాట. నేను కూడా ఫ్రీ షోలో కూడా చూపిస్తున్నా. మీరు చూసారా, ఇక్కడ ఏ రీతిగా అయితే మీరు చూస్తున్నారో ఇక్కడ కూడా సేమ్ ఆ రీతిగానే మీరు చూడగలుగుతున్నారు. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేశారో మీకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బటన్స్ కూడా ఎనేబుల్ అవుతాయి అన్నమాట. స్లైడ్, ఇక్కడ మీరు చూసినట్లయితే స్లైడ్ అనమాట. ఫస్ట్ వచ్చేది ఏంటి, సెకండ్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు కరెంట్ స్లైడ్, తర్వాత నెక్స్ట్ స్లైడ్, ఇవి రెండు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్లైడ్లో లిరిక్స్ అని క్లిక్ చేసినట్లయితే మొత్తం ఎంటైర్ లిరిక్ అంతా కూడా ఇక్కడ మీకు కనబడుతుంది అన్నమాట. మీరు ఒక్కోటి క్లిక్ చేసేటప్పుడు మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎముకల లోయలోన గొప్ప సైన్యము నే చూడగా, నే అధికారము దయచేయగా రమ్మని. ఇక్కడ ఇదే సేమ్ లిరిక్ మీరు ఇక్కడ కూడా చూడవచ్చు. మీరు అవుట్పుట్లో మీరు చూసినట్లయితే ఎముకల లోయలోన గొప్ప సైన్యముగా నేను చూడగా నీ అధికారము దయచేయుమా. చూసారా, యాజ్ ఇట్ ఈస్ నేను అక్కడ ఏది క్లిక్ చేస్తానో ఇక్కడ అదే చేంజ్ అవుతుంది. తర్వాత కర్మేలు కొండపైన అని స్టార్ట్ అయింది చూసారా, ఇక్కడ కూడా మీరు చూడవచ్చు కర్మేలు కొండపైన. మీరు ఇక్కడ ఏది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు ఫ్రీ షోలో మీకు చేంజెస్ అన్నవి జరుగుతుంది అన్నమాట. ఇది ఏంటి అంటే రిమోట్ అన్నమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కార్నర్లో మీరు ఏదైతే ప్రెస్ చేస్తారో అది కిందకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ పైకి రావాలి అంటే మీరు ఈ సైడ్కి వచ్చి క్లిక్ చేస్తే అది పైకి వెళ్తుంది. మీరు ఏదైతే ఈ ఏరియాలో మీరు ఎక్కడ క్లిక్ చేసినా, కింద క్లిక్ చేసినా, సెంటర్లో క్లిక్ చేసినా, పైన క్లిక్ చేసినా అది అప్ వెళ్తుంది అనమాట. మీరు ఇటు సైడ్ క్లిక్ చేస్తే అది మీరు ఇక్కడ క్లిక్ చేసినా, ఎక్కడ క్లిక్ చేసినా, ఎక్కడ క్లిక్ చేసినా అది డౌన్కి వస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు పైకి వెళ్ళాలని ఇక్కడ క్లిక్ చేస్తే పైకి వెళ్దు. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఈ సైడ్న పైకి వెళ్ళట్లే, ఎక్కడ క్లిక్ చేస్తేనే పైకి వెళ్తుంది. రైట్, అదనమాట. ఇక్కడ మీరు క్లియర్ చేయాలి అనుకుంటే క్లియర్ చేయొచ్చు, క్లియర్ ఆల్ ఇవన్నీ చేయొచ్చు. మీరు నెక్స్ట్ సాంగ్ కానీ నేను ఇక్కడ ఇంకో సాంగ్ యాడ్ చేస్తాను. అంత్యకాల అభిషేకం అనే సాంగ్ ఉంది కదా, దీంతోపాటు ఇంకో సాంగ్ యాడ్ చేద్దాం. అడిగి అడిగి అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని అని నేను యాడ్ చేశాను. మీరు ఇక్కడ ప్రాజెక్ట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, అక్కడ నేను యాడ్ చేశాను, ఇక్కడ కూడా వచ్చింది చూసారా. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ లిరిక్స్ క్లిక్ చేయగానే మీరు చూడండి, మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చేంజెస్ అన్నవి జరుగుతాయి. ఈ రీతిగా ఇది ఏంటి అంటే రిమోట్ షో అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే మన అవుట్పుట్ షో మనం చూద్దాం. ఇది ఏంటిది, మన స్టేజ్ వ్యూ అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే స్టేజ్ వ్యూ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేయడానికి ఏముండదు. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఏమీ చేంజ్, ఇక్కడ నేను లోవర్ థర్డ్కి సెలెక్ట్ అయ్యి ఉందన్నమాట. మీరు ఇక్కడ ఇది క్లిక్ చేసి మీకు లోవర్ థర్డ్ కావాలా, స్టేజ్ వ్యూ కావాలా, ఏది కావాలా అన్నది ఇక్కడ హోమ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఎన్ని వ్యూస్ ఉంటే అన్ని వ్యూస్ ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇది ఎక్కడ కనబడుతుంది, ఇది ఎందుకు ఇలా వచ్చింది అంటే ఇక్కడ మీరు స్టేజ్లో చూసినట్లయితే ఇక్కడ ఇన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి, లోవర్ థర్డ్, మిడిల్, స్టేజ్ వ్యూ, అప్పర్ థర్డ్ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇక్కడ ఇన్ని చూపిస్తుంది. మీకు ఏ వ్యూ కావాలి, స్టేజ్ వ్యూ కావాలి అంటే మీకు స్టేజ్ వ్యూ, నాకు మిడిల్ కావాలి అనుకుంటే మిడిల్, ఈ రీతిగా అనమాట. చూసారా, ఇప్పుడు నేను చేంజెస్ చేస్తున్నా, ఇక్కడ చేంజెస్ అవుతున్నాయి. నేను ఇప్పుడు
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇప్పుడు ఐప్యాడ్ నుంచి కూడా చేంజెస్ చేస్తున్నాను అనమాట. ఐప్యాడ్లో కూడా ఏమీ వెరైటీ ఏమీ లేదు. మీరు సింపుల్గా సఫారీ మీ ఐప్యాడ్లో ఉంటే సఫారీ బ్రౌజర్ని ఓపెన్ చేసి సేమ్ మీ లోకల్ ఐపీ అడ్రస్ మీరు దాన్ని ఎంటర్ చేసి :5512 లేదంటే 5510 మీరు ఏం చేయాలి అని అనుకుంటున్నారో ఆ పోర్ట్ నెంబర్ మీకు ఇవ్వగానే మీకు ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మాత్రం నేను 5510 ఇచ్చాను, ఎందుకంటే రిమోట్ కాబట్టి. నేను ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏది కావాలో అన్నది నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఇక్కడ చేంజెస్ అవుతున్నాయి, మీరు చూడవచ్చు. చూసారా? ఈ రీతిగా మీరు ఎవరైనా వర్షిప్ లీడర్ ఎవరైనా పాడుతున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క లైన్, ఇప్పుడు ఇది పాడారు, అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని అన్న లైన్ పాడిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత సమయం ఇంకా లేదు యేసయ్య వస్తాడని, కారణం నీవేగా నేడే సిద్ధపడి ఉండాలని. ఈ పాట ఈ లైన్ కూడా పాడిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ అట్లా వస్తుంది అన్నమాట. అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడు. ఈ రీతిగా మనం ఐప్యాడ్ నుంచి మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు రిమోట్ షో ద్వారా ఇక్కడ ఫ్రీ షోలో కూడా అప్డేట్ అవుతుంది. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క షోని ఈజీగా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇక్కడ ఆదివారం చాలా చర్చెస్లో కానీ మనం చూసినట్లయితే కీర్తనలు ఉత్తర ప్రత్యుత్తరముల కింద చదువుతూ ఉంటారు చాలామంది. ఆ రీతిగానే మనం ఒక అధ్యాయాన్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. కీర్తనలు మొత్తం ఉత్తర ప్రత్యుత్తరముల కింద చదువుతాం కాబట్టి సేమ్ ఆ రీతిగానే మనం ఇక్కడ యాడ్ చేసామన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ యాడ్ చేసామో మనం పాస్టర్ గారు చదువుతున్నప్పుడు దీన్ని ఏ రీతిగా వాళ్ళు ఆపరేట్ చేస్తారన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ ప్రాజెక్ట్లో వెళ్ళగానే ఇక్కడ కీర్తనలు 1:1-6 వరకు అని ఉంది. ఇది మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనబడుతుంది. ఎప్పుడైతే ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లిరిక్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చదవచ్చు అనమాట. ఏదైతే నేను క్లిక్ చేస్తున్నానో ఇక్కడ ఆటోమేటిక్గా స్క్రీన్స్లో కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది, మీరు చూడవచ్చు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక అని కీర్తనల 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా ఉంది. తర్వాత మీరు నెక్స్ట్ చదవాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేసినట్లయితే సెకండ్ లైన్కి వెళ్ళిపోతుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అన్నది సెకండ్ వచనం. ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేశాను అనుకోండి, అది ఇప్పుడు 3కి వెళ్తుంది. ఇప్పుడు మీరు అట్లా చదవచ్చు. అతడు నీటి కాలువ ఓరన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును అని మనం మనం ఇక్కడ ఎన్ని వచనాలు అయితే మనకున్నాయో ఇలా ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ మనం వెళ్ళినట్లయితే ఆ రీతిగా అక్కడ చేంజెస్ అన్నవి మీకు జరుగుతుంటాయి. నేను ఐప్యాడ్లో క్లిక్ చేస్తూ ఉంటున్నాను అంటే ఇట్లా చదువుతూ మీరు ఐప్యాడ్లో చూసుకుంటూ చదువుతూ క్లిక్ చేసుకున్నటప్పుడల్లా ఇక్కడ ఆటోమేటిక్గా మీకు చేంజెస్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ దీంట్లో పైనేమో తెలుగు, కింద ఇంగ్లీష్ 2 కూడా మీకు డిస్ప్లే మీరు చేయొచ్చు అనమాట. ఈ రీతిగా మీరు ఈ రిమోట్ షో యూస్ చేసి ఈ రీతిగా మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. మీ ఫ్రీ షో ఈవెన్ స్టేజ్ మీద ఉండి మీరు కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టేజ్ షో కూడా మనం చూసాం కదా. స్టేజ్ షో అంటే ఇది సెంటర్లో మనం పెట్టాం కాబట్టి, ఇక్కడ మిడిల్లో పెట్టాం కాబట్టి ఇది స్టేజ్ షో. తర్వాత మనం కంట్రోల్ షో ఉంది కదా, ఇది చూద్దాం. కంట్రోల్ షో ఏంటంటే ఇది రిమోట్లా ఉంటుంది అనమాట. ఎట్లా అంటే రిమోట్, ఇప్పుడు అది కూడా చూద్దాం. ఇప్పుడు 2 చూసారా, ఇది ఒక రిమోట్లా ఉంటుంది. మీరు ఇప్పుడు క్లిక్ చేస్తూ ఉంటే ఇక్కడ చేంజెస్ అన్నవి జరుగుతూ ఉంటాయి, మీరు అది కూడా చూడొచ్చు. 6 దగ్గరికి వచ్చేసింది, ఓకేనా. మళ్ళీ క్లిక్ చేస్తే ఇంక దాని తర్వాత నుంచి పోవట్లే. మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేయండి,
మళ్ళీ ఇక్కడికి 5th దాకా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే 4th దాకా వెళ్ళింది. ఇట్లాగనమాట. ఇదేంటంటే జస్ట్ రిమోట్లా ఉంటుంది అనమాట. ఇది క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. చూసారా, ఈ రీతిగా ఇది ఒక కంట్రోల్ షో అనమాట. అంటే ఇట్స్ లైక్ ఎన్ రిమోట్ అనమాట. ఇది రిమోట్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది కంట్రోల్ షో అన్నది. తర్వాత మనం చూసినట్లయితే అవుట్పుట్ షో అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదైతే అవుట్పుట్ ఉందో మనం అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట సింపుల్గా. ఇప్పుడు మీరు చూసినట్లయితే 5513 నేను క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు ఏం కనిపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ దాని యొక్క అవుట్పుట్ స్క్రీన్ మీరు ఇక్కడ చూడవచ్చు కదా. ప్రైమరీ అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూడవచ్చు 5513 దీని పోర్ట్ నెంబర్. ఇక్కడ మీరు చూసినట్లయితే 5513 ఉన్న ఇది పోర్ట్ నెంబర్ అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయో ఇక్కడ ఎన్ని కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట. 1 కనెక్షన్ రిమోట్ది ఎస్టాబ్లిష్ అయింది. అవుట్పుట్ ఇది ఒక కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ అయింది అనమాట. ఎస్టాబ్లిష్ అయినప్పుడల్లా ఆ కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ అయితే ఇక్కడ నెంబర్స్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. ఎంతమంది ఈ యొక్క అప్లికేషన్ అంటే ఈ ఫ్రీ షో అప్లికేషన్ని యూస్ చేస్తున్నారు, రిమోట్ షోని ఎంతమంది యూస్ చేస్తున్నారు, స్టేజ్ షోని ఎంతమంది యూస్ చేస్తున్నారు, కంట్రోల్ షోని ఎంతమంది చేస్తున్నారు, అవుట్పుట్ షోని ఎంతమంది యూస్ చేస్తున్నారు అని ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం పెట్టుకున్న ఈ కనెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ రీతిగా మనం ఈ యొక్క రిమోట్ షో అన్నది మనం యూజ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ ఫ్రీ షో యాప్లో ఉన్న రిమోట్ని మనం యూజ్ చేసి మనం ఈ యొక్క షోని లేదా ఈ యొక్క ప్రాజెక్ట్ని మనం ఈజీగా ఎఫెక్ట్ఫుల్గా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. మనం తర్వాత వీడియోలో తర్వాత టాపిక్ గురించి మాట్లాడుకుందాం. I hope you like it and enjoy it. Thanks for watching. Bye-bye.